హనుమంతునికి శివునికి మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు తన గుర్రాన్ని వదిలి ఇది ఎంత దూరం అయితే వెళ్తుందో అది అంతా రామరాజ్యం అవుతుంది. ఒకవేళ ఏ రాజు అయినా సరే ఆ గుర్రాన్ని ఆపితే రాముడితో మరియు రాముని సైన్యంతో యుద్ధం చేయాలి. ఆ గుర్రం వెళ్తూ వెళ్తూ మహారాజు వీరమణి రాజ్యానికి వెళ్తుంది. ఆ రాజు ఆ గుర్రాన్ని ఆపుతారు. ఈ వీరమణి శివుడు భక్తుడు. ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే వచ్చి నీకు సహాయం చేస్తానని మాట కూడా ఇస్తాడు శివుడు. ఇలా గుర్రాన్ని ఒక రాజు ఆపేశాడని శ్రీరాముడికి తెలిసి హనుమంతుడిని వీరమణి రాజ్యం మీదకు యుద్ధానికి పంపిస్తారు. అప్పుడు వీరమణి శివుణ్ణి ప్రార్థించగా వీరభద్రుడు యుద్ధానికి దిగుతారు. రాముడి తరపున హనుమంతుడు, వీరమణి తరపున వీరభద్రుడు, వీరిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తీసుకుని వీరభద్రుడి రథాన్ని విరిచేస్తారు. అన్ని శక్తులు ఉపయోగించి భయంకరంగా వీరభద్రుడి పైన దాడి చేస్తాడు హనుమంతుడు. వీరభద్రుడు కోపంతో ఒక త్రిశూలాన్ని విసరగా హనుమంతుడు ఆ త్రిశూలాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. ఇలా యుద్ధం ఎన్నో రోజులు జరుగుతూ ఉంటుంది. హనుమంతునికి రామునిపై ఉన్న భక్తి, ప్రేమ ఆ యుద్ధంలో శివునికి అర్థమవుతుంది. హనుమంతుని భక్తికి మెచ్చి యుద్ధంలో వీరభద్రుడు కావాలనే ఓడిపోతారు.